సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రానికి కీలక ఆదాయ వనరుగా మత్స్య సంపద కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ఘనంగా జరిగాయి. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్య ఆదాయం ఆర్జనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆక్వాకల్చర్లో ఒక్కో యూనిట్ 1.5 చొప్పున విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పట్లో మత్స్యకారుల ఆందోళన పరిగణలోకి తీసుకుని వారి భూముల్ని ప్రభుత్వం వెనక్కిచ్చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మత్స్యకారుల ఇళ్ల స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు జి పేరయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు. గోతలు తీయాల్సి వచ్చింది, తీయలేకపోయాం. అది కూడా ఎందుకంటే బతుకుల మీద పోయిన వాళ్ళం వస్తామా రావా అనేది కూడా ఇవ్వాలని చెప్పి దాన్ని అన్ని కూడా పెట్టాం. చేస్తున్నాను. మొదటిగా ప్రపంచ తదుపరి యొక్క మొదటగా మన యొక్క ప్రధాన లక్ష్యంగా అభివృద్ధిలో భాగంగా రాజుపాలెం నుంచి కొండూరి తిరుపతిరావు గారిని, తదుపరి ఒంగోలు నుంచి సున్నపు తిరుపతిరావు 4 బోట్లు పట్టుకుని చాలా మన జాయింట్ కలెక్టర్ గారికి, జేడీ గారికి ఇదే ప్రధాన సమస్య. మరబోట్ల మీద ఇలాంటి పండుగలు సమానంగా మనం ఏదైతే సార్ మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఇది తమిళనాడుకి తీసుకొస్తున్నాం సార్ ఈరోజు. అలాగే వలలు, బోట్లు, ఇది మాత్రం ప్రధానంగా మంత్రి గారి దృష్టిలో, ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకు ఏం చెప్పారంటే మా ఏరియా వచ్చి పెట్టాలని మా వాళ్ళు మంత్రి గారు బాబు 5 లక్షల దాంట్లో 5 లక్షలు వీళ్ళందరూ నెలకి ఇటు జరగాలి. ఓటు వస్తుంది, మంచిగా ఉంటుంది. మత్స్యకారులకి 4,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి వలలాగి ఎన్నో ఉంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్ లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మత్స్యకార ఆడపిల్లల కోసం, చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే స్కూల్స్ ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితులు మనం చూసుకోవడం జరిగింది. మనకి ఆయిల్ సబ్సిడీ విషయంలో, మనకి మత్స్యకారులకు అవుట్బోర్డ్ మోటార్ల విషయం, అదేవిధంగా పూర్తి సబ్సిడీతోటి వలలు ఇవ్వటం, మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసింది. మన ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం. ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు ప్రాణాలని పణంగా పెట్టి
అది ల్యాండ్ ఫిషింగ్ కావచ్చు, మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్లో నీటి మీదనే వాళ్ళ జీవనం సాగిస్తూ చేయడం జరిగింది. గుళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టకపోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకున్న పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గేట్లు పెట్టడం, మళ్ళీ తిరిగి చేపలు పోయిన సంవత్సరం ఇదే మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆ రిజర్వాయర్లో మనం చేపలు వదులుకోవడం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మత్స్యకారులు పూర్తి అండగా మనం ఉన్నాం. మనకి సోనా బోట్ల గురించి చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇందాక జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు ఇక్కడ కేసు పెట్టంటే ఏ ప్రాంతంలో అయితే వస్తే జియో కోఆర్డినేట్స్ తో ట్యాగ్ చేసిన ఫొటోస్ తోటి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసులు కడతామని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం తెలియజేసింది. మన కలెక్టర్ గారు కూడా మన వాళ్ళకు కూడా అవసరం అయితే మనం ఏదో విధంగా పెద్ద బోటు మనం సమకూరిస్తే ఎలా ఉంటుంది అనేది వారు ఇందాక మాట్లాడడం జరిగింది. వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఈ ఫిషింగ్ దాంట్లో ఉంటుంది. వ్యవసాయం భూమి మీద ఎలాగైతే ఒక రైతు ఆధారపడి ఉంటాడు, ఈ మత్స్యకారులందరూ కూడా సముద్రం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. వ్యవసాయంలో అధిక దిగుబడి ఎట్లాగైతే మనం సంపాదించాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా ప్రొడక్టివిటీ పెంచాలనే దాని మీద నిరంతరం కూడా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నిన్న మాకు ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది, ముఖ్యమంత్రి వారి స్వయంగా కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రైమరీ సెక్టర్ సంబంధించినటువంటి అంటే అందులో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ వీటన్నింటినీ కూడా ఒకే దానికి మనం తీసుకొచ్చి ప్రొడక్టివిటీని ఎట్లా పెంచాలి, ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయి వాటిని మించి టెక్నాలజీ ఎట్లాగా వాడాలి, టెక్నాలజీతో అధిక దిగుబడి ఎట్లా సంపాదించాలి, దాని తర్వాత ఫార్వర్డ్ లింకప్లో మార్కెటింగ్ వాటిని ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంటు అది తయారు చేస్తుంది. రేపు సోమవారం నుంచి మనకి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యవసాయ పద్ధతులు అయితేనేమి, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన పద్ధతులు అయితేనేమి, ఫిషరీస్లో పద్ధతులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేసి ఈ టెక్నాలజీ వాడటంతో పాటు ఏమైనటువంటి ప్రపంచంలో వాడుతున్నటువంటి బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజెప్పమని చెప్పి చెప్పడం జరిగింది. హార్బర్ మినీ పోర్టుల కింద హార్బర్లను కూడా ఈరోజు డెవలప్ చేస్తా ఉన్నారు. మన దగ్గర కూడా కొత్తపట్నం, పరిపాలనలో కూడా హార్బర్లు కూడా అన్ని కూడా చూడటం, దాని ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేసే తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎన్నో పథకాలు మన పెన్షన్స్ కానీ ఇప్పుడు డిఆర్డిఏలో మనం 5 కోట్లు పెట్టేసి భవనాన్ని కూడా దాన్ని కూడా మన పరిపాలనలో అది కూడా కడతా ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి గుండాయిపాలెంలో కూడా వైఎస్ఆర్ 14-19లో జట్టి ఒకటి చేసి 3.5 కోట్లు పెట్టి మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు జట్టి కూడా నిర్మించి దాన్ని కూడా ఈరోజు అందరూ కూడా దాన్ని వాడుకునే విధంగా ఆ రోజుల్లోనే మనం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు కూడా ఈరోజు మత్స్యకారుల కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి తప్పకుండా కూడా మన వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మనం అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కింద కూడా ఈరోజు బీచ్ రోడ్ కూడా పెట్టారు. మనకి ఏదైతే మడనూరు నుంచి గుణమాల ఉందో గుణమాల కూడా బీచ్ రోడ్ ఈరోజు 22 కోట్లు పెట్టి దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పాం, దాన్ని కూడా ప్రయారిటీలో పెట్టారు. అది కూడా వచ్చిందంటే చీరాల కంటే ఎక్కువగా ఒంగోలు మన బీచ్ బాగా డెవలప్ అవుతుంది. దాని డెవలప్ అయిన తర్వాత అందరికీ ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా టూరిజం కూడా డెవలప్ చేస్తున్నాం.
అదేవిధంగా గుండాయిపాలెం కూడా సముద్రం తీరాలు కూడా టూరిజం డెవలప్ చేయాలని మన జేసీ గారు కూడా పోయి ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఒక రిసార్ట్ టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది, టూరిజం కూడా వచ్చినట్టు అని చెప్పి దాన్ని కూడా మన జేసీ గారు కూడా మన వాళ్ళంతా కూడా విజిట్ చేసి దాన్ని ఒక ఎస్టిమేషన్ చేసి అవి కూడా పంపడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము.